క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనానికి ఎంతో సహాయపడుతున్నామని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచయ కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచయంలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచయంలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు ఇచ్చిన ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు, ఎత్తబడే సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం కృపాసింహాసనం, ప్రభు బల్ల. వాక్యం కొరకు మీ మనసుల్ని సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు వారి తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో 71వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. రెండవ తీర్పును గురించి ఆలోచిస్తున్నాం. కృపాసింహాసనం, ప్రభు బలను గురించి మేము ధ్యానం చేస్తున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్నా చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ప్రస్తుతం మన ధ్యానాంశం 7 తీర్పుల్లో ఈరోజు రెండవ తీర్పును గురించి మనం ఆలోచించబోతున్నాం. కృపాసింహాసనం, ప్రభు బల్ల. ఓకే, వాక్యానుసారంగా దేవుని యొక్క తీర్పులు సార్వత్రికంగా 7 తీర్పులు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేశాం. ఓకే, గత 2 కార్యక్రమాలలో మొదటి తీర్పును గురించి చెప్పడం జరిగింది. ఏమిటది? సిలువలో తీర్పు. యేసుక్రీస్తు వారు సిలువలో మానవ జాతి అంతటి పక్షంగా తీర్పు పొందారని, మనకు రావాల్సిన శిక్ష భరించారని, మూల్యం చెల్లించారని, మానవ జాతికి రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశారని మనం తెలుసుకున్నాం. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరికి రక్షణ కలుగుతుందని, వారికి శిక్ష తొలగిపోతుందని, వారు తీర్పు నుంచి తప్పించబడతారని మనం తెలుసుకోవడం జరిగింది. అవునా? ఆ ప్రభుని అంగీకరించిన వారికి తీర్పు ఉండదో, ప్రభుని అంగీకరించిన వారికి తీర్పు ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఓకే, సరే, మొదటి తీర్పు యేసుక్రీస్తు వారు మానవ జాతి అంతటి పక్షంగా పొందాడు. రైట్. ఇప్పుడు రెండవ తీర్పును గురించి ఆలోచిద్దాం. చాలా ఇంపార్టెంట్. రెండవ తీర్పు వ్యక్తిగత తీర్పు. ఇది విశ్వాసులకు, సేవకులకు, నాయకులకు జరిగే తీర్పు. లేక సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు ఎవరైనా కావచ్చు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఎవరైనా కావచ్చు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొంది బాప్తీసం తీసుకుంటాడో ఆ రోజు నుండి మరణించేంత వరకు, లేక ప్రభువు రాకడ వచ్చి ఎత్తబడే సంఘంలో వెళ్ళేంత వరకు ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఈ రక్షించబడినటువంటి వాళ్ళు, విశ్వాసులు, తనకు తానే తీర్పు తీర్చుకునే అవకాశం దేవుడిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం కదా! అంటే జడ్జి మనమే, నేరస్తులం కూడా మనమే. ఇంత మంచి అవకాశం ఎవరికి రాదు. ఈ అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. రక్షణ పొందకముందు
మన స్థానములో ఆయన శిలువలో నిలబడి మనకు రావాల్సిన శిక్ష పొందాడు, అయిపోయింది. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఏంటంటే ఎవరికి వాళ్ళే తీర్పు తీర్చుకునే అవకాశం, అధికారం ప్రభు మనకిస్తున్నాడు. ఇప్పుడు నేను కొన్ని తప్పులు చేస్తానండి, తెలిసి కొన్ని తప్పులు చేస్తాను, తెలియక కొన్ని తప్పులు చేస్తాను. అయితే ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే నాకు నేనే తీర్పు తీర్చుకునే అవకాశం ఇస్తున్నాడు. నాకు నేనే తీర్పు తీర్చుకోవటానికి అధికారం ఇస్తున్నాడు. ఎంత గొప్ప విషయం. ఇప్పుడు ఆ వ్యక్తే జడ్జి, ఆ వ్యక్తే నేరస్తుడైతే అది ఎంత అనుకూలంగా ఉండిద్ది అతనికి. అంటే ఇక్కడ విశ్వాసులైన వారికి వ్యక్తిగత తీర్పు, అంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకొని శిక్ష వేసుకోవడానికి, లేక నీకు నువ్వే బుద్ధి తెచ్చుకోవడానికి ఒక అవకాశం. ఇది ఎక్కడుంది అంటే ప్రభు బల్ల దగ్గర. దీనిని మనం 2 పేర్లతో పిలుస్తాం, కృపా సింహాసనం లేక ప్రభు బల్ల. అర్థం చేసుకోండి. కనుక క్రైస్తవ సంఘాలలో ప్రభు బల్ల సంస్కారం అనేది తప్పనిసరి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి 1 బాప్తిస్మం తీసుకుంటాడు, 2 ప్రభు బల్లలో పాల్గొంటాడు. ఈ 2 తప్పనిసరిగా చేస్తాడు. ఈ బాప్తిసం తీసుకోవటం అనేది ఒక్కసారి జరిగిద్ది. 2వ బాప్తిసం, 3వ బాప్తిసాలు ఉండవు. ఒకసారి బాప్తిసం తీసుకుంటే అది జీవితకాలం మొత్తానికి సరిపోయింది. అయితే ఈ బలలో పాల్గొనేది అనేది ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది ప్రతి ఆదివారం బల్ల ఇస్తుంటారు, అవునా? కొంతమంది నెలకు ఒకసారి ఇస్తారు, కొంతమంది సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడు మీటింగ్స్లో ఉపవాస ప్రార్థనలప్పుడు బల్ల ఇచ్చేవాళ్ళు ఉంటారు. సరే, మొత్తానికి రక్షణ పొందిన తర్వాత ఒక వ్యక్తి మరణించే లోపు చాలాసార్లు బలలో పాల్గొంటాడు, అవునా కదా? రక్షణ పొందిన తర్వాత బాప్తిసం అయితే ఒక్కసారి తీసుకుంటాం, మరణించేంతవరకు మళ్ళీ బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు బలలో పాల్గొనే విషయానికి వస్తే తాను మరణించే లోపు అనేక పర్యాయాలు బలలో పాల్గొంటాడు, బలను సమీపిస్తాడు. రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని తీసుకుంటాడు. ఓకే, ఇంతవరకు ఓకే. అయితే ఈ బల్లను సమీపిస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసునా? వ్యక్తిగతంగా మనకు మనము తీర్పు తీర్చుకునే అవకాశం, హక్కు, అధికారం ఇక్కడ ప్రభు మనకిస్తున్నాడు. ఈ బల్లను సమీపించినప్పుడు ఏం చేయాలి? బలలో చేయి వేసేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా ముందు అతడు పశ్చాత్తాపడతాడు. తను తెలుసో తెలియకో చేసిన తప్పులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి దేవునికి భయపడి దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటాడు. ప్రభువా, నేను పలానా తప్పు చేశాను, ఇది తెలియక చేశాను, ఇది తెలిసి చేశాను. ఓకే, సో నేను ఈ తప్పు చేశాను కనుక ఈ శిక్షకు నేను పాత్రుణ్ణి, అయితే దయచేసి నన్ను క్షమించండి, మరొకసారి ఈ తప్పు నేను చేయను, లేక చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అని ఈ విధంగా ఈ బల్ల దగ్గర ఏం చేస్తాడు? ఈ వ్యక్తి పశ్చాత్తాపడతాడు, దేవునికి భయపడతాడు, దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటాడు. తను చేసిన తప్పును బట్టి, తను చేసినటువంటి పరిస్థితిని బట్టి అక్కడ ఏం చేస్తాడంటే తనకు తానే బాధపడతాడు అన్నమాట. నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఇలా తప్పు చేసి అటు దేవుణ్ణి బాధ పెడుతున్నాను, నన్ను నేను కూడా బాధపడుతున్నాను అని ఆలోచించుకుంటాడు. సో ఆ సమయంలో ఏమైందంటే వ్యక్తిగతంగా మనకు మనమే తీర్పు తీర్చుకోవటం. ప్రభువా, నేను ఈ తప్పు చేశాను కనుక నన్ను క్షమించండి, నేను ఈ శిక్షకు అర్హుణ్ణి, నేను ఇంకోసారి చేయనని చెప్పి తనకు తానే బుద్ధి తెచ్చుకోవటానికి, మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అసలు బలలో పాల్గొనలేదనుకోండి, కుదరదు. బలలో పాల్గొని కూడా ఇష్టానుసారంగా జీవిస్తే అది ఇంకా శాపం అవుతుంది. బలలో పాల్గొనకపోతే కుదరదు, పాల్గొని ఇష్టానుసారంగా జీవిస్తే అది శాపం అవుతుంది. ఎందుకంటే అది వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకునే సమయం, సరిచేసుకునే సమయం, క్షమాపణ అడుక్కునే సమయం, వ్యక్తిగత తీర్పు తీర్చుకునే అవకాశం అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11:31 చూడండి, మీకు అర్థమైంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:31 ఏం చెప్తున్నాడు? మనకు మనమే తీర్పు తీర్చుకుని ఎడల, లేక మనకు మనమే పరీక్షించుకుని ఎడల తీర్పు నుండి తప్పించబడదుము. అంటే విమర్శ చేసుకోవాలి, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ పొరపాటు చేశానని చెప్పి ఆ ప్రభు బల్ల దగ్గర ఎప్పుడైతే మనల్ని మనం విమర్శించుకుంటామో అప్పుడు తీర్పు నుంచి మనం తప్పించబడతాం.
అంతేకాకుండా ఏమవుతుందంటే ఆయన మన కొరకు శిలువలో పొందినటువంటి ఆ తీర్పు మనకు వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం క్షమాపణ అడుక్కుంటున్నాం కాబట్టి ఆయన ఆల్రెడీ మనల్ని క్షమించాడు కనుక ఆ క్షమాపణ మనకు వర్తిస్తుంది. ఇంకోటి ఏంటి, అక్కడ మనం క్షమాపణ అడుక్కున్న తర్వాత మనం చేసిన తప్పును బట్టి ఆయన మనల్ని క్షమించి తర్వాత శిక్షించవచ్చు. దేనికి శిక్షిస్తాడు అంటే చేసిన తప్పు కోసం కాదు, రెండవసారి ఆ తప్పు చేయకుండా ఉండటానికి. దీనికి ఇక్కడ 2 పదాలు వాడతాడు, పనిష్మెంట్ అండ్ చారిటమెంట్. పనిష్మెంట్ అంటే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు పొందే శిక్ష పనిష్మెంట్. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి రెండవసారి తప్పు చేయకుండా అతన్ని శిక్షించడాన్ని చారిటమెంట్ అంటారు. శిక్ష లేదా క్రమశిక్షణ. సో ప్రభువు మనల్ని శిక్షించట్లేదు, ఎందుకంటే సిలువలో మన శిక్ష భరించాడు. మరి ఇప్పుడు ఆయన ఇచ్చే శిక్ష ఏంటిది? ఇది శిక్షణ, ఇది క్రమశిక్షణ చర్య అంటారు దీన్ని. అంటే నువ్వు ఆయనకి భయపడటానికి, లోబడటానికి, రెండవసారి తప్పు చేయకుండాటానికి, బుద్ధి తెచ్చుకోవటానికి మనం తప్పు చేసినందుకు కొన్నిసార్లు ప్రభు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 3:19 చెప్పినట్లుగా, ప్రకటన గ్రంథం 3:19 మనం చూస్తాం, నేను ఎవరిని ప్రేమించుదునో వారిని గద్దించి శిక్షించెదను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటాడు. హెబ్రీ పత్రికలో అంటాడు, కుమారుడా తండ్రి చేయు శిక్షను తృణీకరించవద్దు, తాను ప్రేమించిన వారందరినీ ఆయన శిక్షిస్తాడు. తండ్రి శిక్షను పొందని వాడెవడు అంటాడు. అంటే తండ్రి ప్రతి ఒక్కరిని శిక్షిస్తాడు. కానీ ఇక్కడ ఇది ఏ శిక్ష? ఇది క్రమశిక్షణ చర్య. మనం తప్పు చేస్తున్నాం, తప్పు చేసినప్పుడు ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడు. దేనికంటే మనం నష్టపోవటానికి కాదు, చావటానికి కాదు, ఆ శిక్షకు భయపడి ఆ తప్పు చేయకుండా ఉండటానికి, ఆ తప్పుకు దూరంగా ఉండటానికి. కాబట్టి ప్రభు ఏం చేస్తాడు? రక్షిస్తాడు, క్షమిస్తాడు, శిక్షిస్తాడు. ఇక్కడ 3 ఉంటాయి. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం గనక రక్షణ వస్తుంది, క్షమాపణ అడుక్కున్నాం గనక క్షమించేశాడు, తప్పు చేసాం గనక ఆయన న్యాయవంతుడు గనక శిక్షించి మనల్ని క్రమంలోకి తీసుకొస్తాడు. అది సంగతి. కాబట్టి ప్రభు బల దగ్గర ఏం చేస్తారు? అది కృపాసింహాసనం. అక్కడ మనం దేవుని కృపను వేడుకుంటాం. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, మనము ఆయన కృపను వేడుకుంటాం. ఆయన శరీరములో రక్తంలో పాలిభాగస్థులమై అక్కడ పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతాం. మనకు మనమే మరి తీర్పు తీర్చుకుంటాం. ప్రభా నేను ఈ తప్పు చేశానయ్యా, నేను ఈ శిక్షకు అర్హుణ్ణయ్యా, నన్ను క్షమించయ్యా అని మనకు మనమే తగ్గించుకుంటాం అన్నమాట, పశ్చాత్తాపడతాం. అది ప్రభువు కోరుకుంటుంది కూడా. అది బల్ల దగ్గరికి వచ్చి తగ్గించుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడుక్కోవాలి, భయపడాలి, లోబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి తప్పు చేశాం, రెండవసారి అది మన జీవితంలో జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి భయపడుతూ ఉండాలి. యెహోవా యందలి భయము పవిత్రమైనది అన్నట్లుగా దైవ భయం ఉండాలి. అప్పుడు మనం పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కృపా సింహాసనం దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా తన కృపను మనకు చూపిస్తాడు. ఆయన ఇప్పుడు మనల్ని శిక్షించి నరకానికి పంపించేది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన శిలువలో మన శిక్ష పొందినప్పుడు ఇంకా మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? నరకానికి ఎందుకు పంపుతాడు? అలాంటప్పుడు ఆయన శిలువ బలియాగం వల్ల ప్రయోజనం ఏంటి? ఆయన రక్తం కార్చినందువల్ల ఉపయోగం ఏంటి? ఆలోచించాలి. కాబట్టి ఆయన మనకు రక్షణ ఇచ్చేసాడు, అయిపోయింది. మన పాపాలు క్షమించాడు, మన శాపాన్ని భరించాడు, అయిపోయింది. కాకపోతే అలాగని చెప్పి మనల్ని వదిలేస్తే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం కదా. మరి ఇప్పుడు మనకు భయం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? క్రమం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఈ బల్ల దగ్గర మనకు అవకాశం ఇస్తున్నాడు, మనల్ని మనం సరి చేసుకునే అవకాశం. అందువల్ల దీన్ని ఏమంటారంటే కృపాసింహాసనం లేక ప్రభు బల్ల. కేవలం ఆయన శరీరాన్ని, రక్తాన్ని, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటానికి అలాగ చేయటము ఒకటైతే, అంతేకాకుండా ఇక్కడ మన జీవితాలు మనం సరి చేసుకునేటువంటి సందర్భం అది. అయితే ఒక వ్యక్తి తాను పాపం చేసినట్టు తనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నేను చేసిన తప్పు అనేది తనకు ఎలా తెలుస్తుంది? దానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వాక్యానుసారంగా ఏది తప్పో ఏది ఒప్పో మనుషులకు తెలుస్తుంది. వాక్యాన్ని బట్టి మన వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దానికి క్షమాపణ అడుగుతాం.
రెండోది ఏంటి, పరిశుద్ధాత్మ కూడా మనకు బయలుపరుస్తాడు. కొన్ని విషయాలు మనకు తెలియపోయినా మనలో నివసిస్తున్నటువంటి దేవుని ఆత్మ ఇది తప్పు ఇది ఒప్పు అని మనకు చెప్తాడు. యోహాను సువార్త 16:8 ప్రకారం ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేయను అని ఉంది. సో పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఒప్పిస్తాడు. ఒకటి, వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రెండవది, దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు కనుక ఆయన మనం చెప్తాడు. మూడవది, మన మనస్సాక్షి కూడా మనల్ని గద్దిస్తుంది. మనం ఏ ఏ విషయాలు ఎక్కడెక్కడ తప్పిపోయామో అంతరాత్మ చెప్తుంది అన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రికలో 3:20 మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:20 అంటాడు, మన మనస్సాక్షి ఏ ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో మనల్ని మనం సరిచేసుకొని ఆయన ఎదుట సమ్మతపరుచుకుందాం అంటాడు. అంటే బల దగ్గర మన మనస్సాక్షిని బట్టి కూడా మనం సరి చేసుకుంటాం. నాలుగోది, దైవ సేవకులు ఇచ్చే హెచ్చరికలు ఉంటాయి. ఇప్పుడు దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మరి కొన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తారు. ఇది తప్పు, ఇది పొరపాటు అని మనం చెప్తుంటారు. కాబట్టి ఇప్పుడు మరి దైవ సేవకులు చెప్పే హెచ్చరికలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది, నేను దేవుని బిడ్డని, ఇలా ఉండాలి, ఇలా ఉన్నాను, ఇలా ఉండలేకపోయాను అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే విషయం, మనం బలలో పాల్గొన్నప్పుడల్లా మన జీవితాలు మనం సరిచేసుకునే అవకాశం. ఇప్పుడు కొంతమంది ఏంటి, ప్రతి ఆదివారం చర్చిలో ఆరాధన చేస్తారు, బల ఆరాధన, బల దగ్గర ఆరాధన చేస్తారు, అది మంచిదే. కొంతమంది ఏంటంటే ఎక్కువ సంఘాలు ఉన్నవారు సమయభావన బట్టి నెలకోసారి పెడతారు, కొంతమంది ఆయా సందర్భాలు పెడతారు. సరే, మొత్తానికి ప్రతి వ్యక్తి కూడా బలలో పాల్గొనటం అనేది తప్పనిసరి. బాప్తిసం ఒక్కసారి సరిపోతుంది, తన జీవితంలో బల్ల అనేక పర్యాయాలు తీసుకుంటాడు. అయితే బలలో పాల్గొనేటప్పుడు అల్లా కూడా అది వ్యక్తిగత పరీక్ష, మనల్ని మనం విమర్శించుకునే సందర్భం. అది ఆయన శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఓకే. ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా బల తీసుకుంటాం, ఓకే. కానీ అదే సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవటం, స్వవిమర్శ చేసుకోవటం. ఏంటి, ఈ వారం నేను ఎలా ఉన్నాను, ఈ నెల నేను ఎలా ఉన్నాను, అసలు నా పరిస్థితి ఏంటి, నా ఆంతరంగిక జీవితం ఏంటి, నా బాహ్య జీవితం ఏంటి, నేను ఎలా ప్రవర్తించాను అనేది మనం సరి చేసుకుంటాం. ఎందుకంటే మన జీవితం ఇతరులకి కొంత తెలియచ్చు, కొంత తెలియకపోవచ్చు, కానీ మన జీవితం ఏంటో మనకు తెలుసుగా. మన జీవితం మనకు తెలుసు, మన జీవితం దేవుడికి తెలుసు, సైతానికి కూడా తెలుసు. కాబట్టి మన జీవితాన్ని మనం దాచిపెట్టలేం. మన బాహ్య జీవితాన్ని, ఆంతరంగిక జీవితాన్ని మొత్తం దేవుడు చూస్తాడు. ఆయనకి కనబడినటువంటి రహస్యాలు ఉండవు, ఇంకా మనకు తెలియనటువంటి రహస్యాలు కూడా ఆయన బయటికి తీస్తాడు. అందువల్ల ఏంటంటే ఈ బల్ల దగ్గర మనం సరి చేసుకునే సమయం, పరీక్షించుకునే సమయం, పశ్చాత్తాపడే సమయం, క్షమాపణ అడుక్కునే సమయం. అక్కడేంటి, మనమే నేరస్తులం, మళ్ళీ మనమే తీర్పు తీర్చుకునే అవకాశం అన్నమాట. మనల్ని మనం పరీక్ష చేసుకోవటానికి ప్రభు మంచి అవకాశం ఇస్తున్నారు. ఆ విధంగా మరి ప్రతి ఒక్కరూ, విశ్వాసులైన సేవకులైన ప్రతి ఒక్కళ్ళు మనం నూతన నిబంధన ప్రకారం ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం సరిచేసుకునేటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. కొంతమంది ఏంటంటే అసలు బల్లే తీసుకోరు, అది చాలా నేరం. కొంతమంది ఇంకా అలవాటు ప్రకారం బల తీసుకుంటారు, వారి మనస్సాక్షి వాత వేయబడి ఉండిద్ది, అది కరెక్ట్ కాదు. అలాంటప్పుడు మనం శాపం తెచ్చుకుంటాం. ప్రభు బలలో పాల్గొనేటప్పుడు ఎలా పాల్గొనాలి, విశ్వాసముతో, యోగ్యతతో, విధేయతతో, వివేకంతో పాల్గొనాలి. యోగ్యతతో పాల్గొన్నప్పుడు అది మనకి ఆశీర్వాదపు వచ్చినప్పుడు బల్ల అవుతుంది. అయోగ్యతతో పాల్గొన్నప్పుడు అది మనకి శాపానికి దారితీస్తుంది. అది అర్థం చేసుకోవాలి. కనుక ప్రభు బలలోకి మనం సిద్ధపాటు కావాలి, యోగ్యత కావాలి, సరిచేసుకునేటువంటి అనుభవం మనకు ఉండాలి. ఆల్రెడీ యేసుక్రీస్తు వారి శిలువలో మన అందరి కోసం తీర్పు పొందారు, అయిపోయింది. మానవ జాతి అందరి పక్షంగా తీర్పు పొందారు, రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఎవరెవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరికి రక్షణ వస్తుంది, వారు తీర్పు నుంచి తప్పించబడతారు. అయితే ప్రభు ఏం చేశాడు, రక్షణ పొందిన తర్వాత మళ్ళీ మనల్ని మనం పరీక్షించుకునే దానికోసం, మన జీవితాలు సరిచేసుకునే దానికోసం, మనం పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి వెళ్ళే దానికోసం, ప్రభుతో అలాగే మనుషులతో అందరితో మనం సమాధానంగా ఉండే దానికోసం ఆయన మన కోసం ఏం చేశాడంటే ఈ కృపా సింహాసనం పెట్టాడు. ఈ సింహాసనం దగ్గర మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సింహాసనాసీనుడు. అక్కడ మనకి కృప లభిస్తుంది, అక్కడ వ్యక్తిగతంగా తీర్పు తీర్చుకునే అవకాశం,
అక్కడ మనకేమి శిక్షలు ఉండవో, అక్కడ ప్రభు మనకి వెసులుబాటు ఇస్తున్నాడు మన జీవితాన్ని మనమే సరిచేసుకొని పశ్చాత్తాపడటానికి. కాబట్టి దేవుని బిడ్డలు ఏమవ్వాలి? రోజు రోజుకి ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుచూ క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి మనం రావాలి. అంతేనా? పరిశుద్ధతలోంచి అధిక పరిశుద్ధతలోనికి వెళ్ళే పరిస్థితిలో ఉండాలి. మనం మరణించేలోపు పరిపూర్ణతను పొందుకునే అవకాశం సంపాదించుకోవాలి. అందువల్ల నిజంగా దేవుని పిల్లలకి ఈ ప్రభు బల్ల అనేది ఒక ప్రత్యేకమైన సమయం. ఇది ఒక ఆధిక్యతగా మనం అర్థం చేసుకోవాలి. కనుక శిలువలో మరణించినటువంటి ప్రభువు ఎవరెవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, శిలువలో మరణించినటువంటి ప్రభువు వింటున్నారా, ఎవరెవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, శుద్ధీకరించబడ్డారో వాళ్ళు తమ జీవితాలు సరిచేసుకునే దానికోసం ఈ బల్ల దగ్గర వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. అంతేగాని రక్షణ లేని వాళ్ళకి ఇది సంబంధం లేదు, అవిశ్వాసులకి ఇది సంబంధం లేదు. కొంతమంది ఏంటంటే పలహారంలాగా అందరికీ బల్ల ఇస్తారు. అట్లా ఇవ్వకూడదు. బల్ల అనేది పలహారం కాదు, అది ప్రసాదం కాదు. అదేంటిది? అది ప్రభు శరీరం, రక్తం. అది ఎవరు తీసుకోవాలి? రక్షణ పొందినోళ్ళు తీసుకోవాలి. ఎవరైతే ఆయన శరీరంలో అవయవాలుగా చేర్చబడ్డారో వాళ్ళు తీసుకోవాలి. ఇది క్రీస్తు కేంద్రిత కుటుంబం, ఇది క్రీస్తు శరీరం, క్రీస్తు వధువు. కాబట్టి ఎవరైతే ఆయన వధువు సంఘంలో చేరారో, ఎవరైతే ఆయన శరీర అవయవాల్లో ఒక అవయవంగా చేర్చబడ్డారో వారు ఈ బల్ల తీసుకుంటారు. ఈ బల్ల దగ్గర ఏమవుతుందంటే ప్రభువుతో మనం సంయుక్తపరచబడతాం, సమాధానపరచబడతాం, ప్రభువుతో మనం సంధి చేసుకుంటాం. ఆ టైంలో మనం పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతాం, ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం. ప్రభువా, నేను ఇలా తప్పు చేశానయ్యా క్షమించు, ఈ విధంగా నిన్ను దుఃఖపెట్టినయ్యా క్షమించు అంటాం. అంటే ఎవడో మనకు శిక్ష వేయటం కాదు, ఎవరో మనల్ని విమర్శించడం కాదు, ఏలెత్తి చూపించటం కాదు. మనకు మనమే అక్కడ పరీక్ష చేసుకుంటాం, పశ్చాత్తాపడతాం. ఇప్పుడు ఇతరులకి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఆయన ఇతరులతో అవసరం ఏముంది? దేవుని పిల్లలు ఇతరులకు చెప్పేవాళ్ళు. అందువల్ల దేవుని పిల్లలు తమ్మును తాము పరీక్షించుకునేటువంటి పరిస్థితి అన్నమాట. ఆ పరీక్షించుకోవడానికి వ్యక్తిగతంగా విశ్వాసులు తమకు తాము తీర్పు తీర్చుకోవటానికి ఈ మంచి అవకాశాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. సో ఆ రోజు ప్రభు పస్కా పండుగ ఆచరించాడు, ప్రభురాత్రి భోజన సంస్కారం చేశాడు. అప్పటి నుంచి ఏమన్నాడు? నేను వచ్చేంత వరకు దీన్ని చేయండి అన్నాడు. ఎందుకు చేయమన్నాడు? ఒకవైపు ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసేటట్టుగా చేయమన్నాడు, మరొక వైపు మన జీవితాలు మనం పరీక్షించుకొని సరిచేసుకోవటానికి చేయమన్నాడు. అర్థమైందా? ఒకవైపు ఏమో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మరొక వైపు మన జీవితాన్ని సరిచేసుకోవటానికి. మనలో మార్పు కనపడాలి, క్రీస్తు యొక్క స్వారూప్యం మనలో ఏర్పడాలి. ఈ సమాజానికి క్రీస్తుని మనం చూపించగలిగి ఉండాలి. ఎలా చూపించగలం? అది ఎలా సాధ్యం అంటే అది బల్ల దగ్గర సరిచేసుకుంటే వచ్చింది. అక్కడ నువ్వు కన్నీరు కార్చి ఏడుస్తావు, అక్కడ నీ విధేయత ఏంటో చూపిస్తావు, నీ భయభక్తులు చూపిస్తావు, ఓ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటావు. ప్రభా, ఇదిగో ఈ తప్పు చేసిన కనుక చేయను, నేను తప్పు చేసినందుకు చింతిస్తున్నాను, నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను, ఇదిగో ఈ శిక్షకు నేను అర్హుణ్ణి అని మనకు మనమే ప్రకటించుకుంటాం. ప్రభువు మనకిచ్చేది క్రమశిక్షణ చర్య. అంటే మనల్ని క్రమపరచటానికి కానీ శిక్షించటానికి కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని శిక్షిస్తారు. దేనికి? తప్పు చేసినందుకు కాదు ఆ శిక్ష. తెలుసా మీకు? ఆ తప్పు రెండవసారి చేయకుండా ఉండటానికి. ఆ తప్పు చేసినందుకు క్షమిస్తూనే రెండవసారి ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండటానికి శిక్షిస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని అలా చేస్తుంటారు, ఉపాధ్యాయులు విద్యార్థులను అలా చేస్తుంటారు. వాస్తవానికి ఉపాధ్యాయులకి విద్యార్థుల మీద ఏం కోపం ఉంటుంది, ఏం కక్ష ఉంటుంది? కానీ శిక్షిస్తుంటారు. దేనికి? వారు ఆ తప్పు చేయకూడదు, వారు మంచి మార్గంలో నడవాలంటే వారికి క్రమశిక్షణ అవసరం. కాబట్టి ప్రియులారా, ఈ క్రమశిక్షణ చర్యలు అనేవి తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తుంటారు, ఉపాధ్యాయులు విద్యార్థులకి ఇస్తుంటారు. అలాగే మన ప్రభువు కూడా కొన్నిసార్లు మనకి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంటాడు. ఎందుకంటే మనం పరిశుద్ధపరచబడాలని, మనం నిరంతరం ఆయనతో ఉండాలి గనక, ఆయనకి ఇష్టలుగా ఉండాలి గనక
అప్పుడప్పుడు మనల్ని గద్దిస్తూ మందలిస్తూ ఉంటాడు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రభు బల దగ్గర మరి మనకు మనమే వ్యక్తిగతంగా తీర్పు తీర్చుకునేటువంటి అవకాశం మనకు రావటం అనేది గమనార్హం. నాకు నేనే తీర్పు తీర్చుకునే అధికారం, మన ఒక్కొక్కరమే వ్యక్తిగతంగా తీర్పు పొందుకునే అవకాశం. వేరే వాళ్ళు వచ్చి ఏలెత్తి చూపించకుండా, వేరే వాళ్ళు విమర్శించకుండా, తీర్పు తీర్చకుండా, వేరే వాళ్ళు నిందించకుండా మనకు మనమే పరీక్షించుకోవటం అనేది ఎంత గొప్ప విషయం. ఆ అవకాశాన్ని ప్రభువు కల్పించటం అనేది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. కాబట్టి దేవుని పిల్లలైన వాళ్ళు ఏం చేయాలి? ప్రభువు రాకడ వస్తుంది గనక, ప్రభు రాజ్యం సమీపంగా ఉంది గనక, ప్రభు బలను మనం చేరుతున్నప్పుడు, సమీపిస్తున్నప్పుడు ఇది మనలను మనం సరిచేసుకోవడానికి ఉపయోగపడాలి. మనం ప్రభుతో సమాధాన పడటానికి ఉపయోగపడాలి. అవును, తీర్పు నుంచి మనం తప్పించబడ్డాం. మరలా భవిష్యత్తులో మనకు తీర్పు ఉండదు. ఆ తీర్పు రాకుండా ఎక్కడే క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, బలను సమీపిస్తున్నప్పుడు నామకార్థ క్రైస్తవులుగా కాక నిజ క్రైస్తవులుగా పాల్గొనాలి. వాక్యానుసారంగా చెప్పినటువంటి 7 తీర్పుల్లో ఇది 2వ తీర్పు అని మీరు గుర్తించండి. మొదటి తీర్పు శిలువ తీర్పు. యేసుక్రీస్తు వారు మానవ జాతి అంతటి పక్షంగా తీర్పు పొంది మనకు రక్షణ ఇచ్చాడు. 2వ తీర్పు విశ్వాసులకు సంబంధించిన తీర్పు, వ్యక్తిగత తీర్పు. ఇది ప్రభు బల దగ్గర మనకు మనమే మరి విమర్శ చేసుకొని తీర్పు నుంచి తప్పించబడటానికి, సరిచేసుకోవడానికి మంచి అవకాశం. సో ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ ప్రభు ఇస్తున్నటువంటి క్రమశిక్షణ చర్యల్ని అంగీకరిస్తూ సరిచేయబడుతూ ప్రభు స్వరూపంలోకి మనం మార్చబడాలి. ప్రభు రాజ్యం కొరకు, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. నాయనా, యోగ్యతతో బలలో చీవేసే కృప ఒక్కొక్కరికి దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యత అవసరం వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనం చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.